కనాను దేశమునందు అబ్రాము దేవుని వాగ్దానమును పొందుకొని తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడుగు లోతును అర్జించిన తన యావదాస్తిని తీసుకొని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరి తన గుడారమును నిలిపి దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థనలు చేయుచుండెను. Eternal Father, my God, God of our fathers, blessed be the name of the Lord. I offer this sacrifice for my behalf and for my posterity, if it be possible that we have a son. In thy holy name, Amen. దేవుడైన యెహోవా ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనముల ద్వారా వాగ్దానముల నెరవేర్పు కొరకై కనిపెట్టుచూ ఉండగా యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనములో వచ్చి, Abram, fear not, Abram, my son. I am thy shield and thy exceeding great reward. Lord, what can you give me? I am childless. All my estate will go to my servant, Eliezer. We have no children. Eliezer shall not be thine heir, but a son who is your own flesh and blood will be your heir. Abram, look now toward heaven and count the stars, if indeed you can count them. So shall thy seed be. I will make of thee a great nation, and I will bless thee, and make thy name great, and in thee shall all families of the earth be blessed. I will be your God, and ye shall be my people. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నేను దేన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియననగా, అప్పుడు యెహోవా 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అబ్రాము అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండముకు బలిపీఠము మీద ఉంచెను, కానీ పక్షులను మాత్రం ఖండింపలేదు. అబ్రహాము అర్పణను దేవుడైన యెహోవా స్వీకరించలేదు కనుక గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగుంక సమయం అయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టగా భయంకరమైన చీకటి కమ్ముగా దేవుడైన యెహోవా, నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితోనూ ఆనందముతోనూ బయలుదేరి వచ్చెదరు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక.